వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి రైల్వే నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ నోటిఫికేషన్ అనమాట. 2024లో 5th నోటిఫికేషన్ ఇది రైల్వే నుంచి రావడం. అంటే CN 5/2024 అంటే 5వ నోటిఫికేషన్ 2024 నుంచి. అయితే మనం ఈ వీడియోలో ఎన్టీపీసీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, లేదా క్వాలిఫికేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్, ఆ సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూద్దాము. ఇది మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. ఇంకా ఎవరన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ లో ఇంకా ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ ఏంటి, అన్ని ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ లో ముందుగా మనం చూడాల్సింది అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే నేటి నుంచి, అంటే 14th 9th 2024 నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరలా క్లోజింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది. అంటే 1 month టైం ఇచ్చాడు. బట్ ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. అంటే ఇప్పుడు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మాక్సిమం 1 or 2 days తీసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క సూచనలో లేకపోతే మీ సార్లు అడిగి తెలుసుకోవడం, ఇంకా ఉంటే దీనికి సంబంధించి ఎన్టీపీసీ గురించి ఏ జోన్ కి అప్లై చేయాలనే డౌట్స్ ఏమైనా ఉంటే 1 or 2 days లో క్లారిఫై చేసుకుని 1 week లోపు మాక్సిమం అప్లై చేయండి. ఎందుకు లేట్ చేయొద్దు అంటున్నానంటే, లేట్ అయ్యే ముందుకు మీకు సర్వర్ బిజీ అయిపోవచ్చు. అప్లై చేయడం ప్రాబ్లం అయితే మళ్ళీ మీరే ప్రాబ్లం అవుతారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందు నోటిఫికేషన్ అప్లై చేయండి. నోటిఫికేషన్ అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ సేవ్ చేసుకోండి. దానితో పాటు మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ సేవ్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చే CBT 1 హాల్ టికెట్ ని, CBT 2 హాల్ టికెట్ ని, నెక్స్ట్ CBAT అయితే CBAT, టైపింగ్ స్కిల్స్, అలా ప్రతి హాల్ టికెట్ ని కూడా మీ దగ్గర సేవ్ చేసుకుని ఉంచండి. ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఎన్టీపీసీ RRB. దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలియదు. దట్టు CBT 2 లేకపోతే CBATకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి అప్లికేషన్ కూడా, అంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీ దగ్గర క్లియర్ గా సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మోడిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ. మనకి మోడిఫికేషన్ 16 నుంచి 25 వరకు అక్టోబర్ లో ఇచ్చారు. మనకి అప్లికేషన్ అయితే September 14th ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంకా ఫర్దర్ గా చూద్దాం. మనకి దీంట్లో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. యాక్చువల్ గా మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ అయితే డిగ్రీది ఇంటర్మీడియట్ కలిపి ఇచ్చేసారు. అంటే దాంట్లో level 2, 3, 4, 5, 6 అన్ని కలిపి ఉండేవి. బట్ మనకి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఓన్లీ level 5 and 6 మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే మనకి రైల్వేలో పోస్టులు అనేవి లెవెల్ వైజ్ ఉంటుంది. level 1 నుంచి అంటే చిన్నవి అనమాట. level 1, level 2 అలా చిన్నగా ఉంటాయి. level 5, 6 అనేవి పెద్ద పోస్టులు అని కొద్దిగా. ఈ level 5 కి 6 కి డిగ్రీ క్వాలిఫికేషన్, అదే level 2, 3, 4 కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో మరలా 1 week ఇంకో నోటిఫికేషన్ ఉంది. ఓకేనా, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్. దీంట్లో ఉన్న పోస్టులు ఏంటంటే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇలా ఈ టైపిస్ట్ అనే పోస్టులకి ఏమో మనకి టైప్ కూడా వచ్చి ఉండాలి. అదర్వైజ్ నో ప్రాబ్లం, ముందు అప్లై చేయండి. CBT 1 కి CBT 2 కి కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్ అయినా మనం నేర్చుకోవడానికి టైం ఉంటుంది. మాక్సిమం 1 or 2 months కనుక మనం టైప్కి వెళ్తే 30 words per minute ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్ లో 1 minute లో 30 words టైప్ చేయాల్సి ఉంటుంది. అది క్లియర్ చేయగలుగుతాము. అదే విధంగా మనకి స్టేషన్ మాస్టర్ కి సైకోమెట్రిక్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అది కూడా మనకి ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చు. సైకోమెట్రిక్ సిలబస్ అన్ని కూడా నేను క్లియర్ గా చెప్తాను నేను ఫర్దర్ వీడియోస్ లో. అయితే ఫ్రెండ్స్, మీరు డీటెయిల్ గా వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ అనేవి 1736 ఉన్నాయి. ఇక్కడ స్టేషన్ మాస్టర్ పోస్ట్ వచ్చేసరికి 994 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసరికి 3144. జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అనేవి 1507 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ అనేవి 732. ఓవరాల్ గా 8113 పోస్ట్స్ ఉన్నాయి మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా మనకి లెవెల్ ఎంత అనేది కూడా క్లియర్ చేశారు. ఓకేనా, చీఫ్ కమర్షియల్ కమ్ అనేది స్టేషన్ మాస్టర్ అనేవి level 6, రిమైనింగ్ level 5. అంటే మనకి లెవెల్ బట్టి పే స్కేల్ మన శాలరీ ఉంటుంది. level 6 వాళ్ళకి పే స్కేల్ అనేది 35,400 ఉంది. అంటే బేసిక్ పే దాన్ని 35,400, 35,400. ఈ బేసిక్ పే మీద మనకి మరలా HRA, TA, ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మళ్ళీ హౌస్ రెంట్ అలవెన్స్, DNS అలవెన్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. అంటే ఓవరాల్ గా మన శాలరీ అప్రాక్సిమేట్లీ 70,000 దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది level 6 కి. level 5 కి 30,000 కాబట్టి 60,000 దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనకి ఈ అప్లై చేయడానికి ఎన్టీపీసీ పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెయిన్ గా 2 క్వాలిఫికేషన్. ఏ జాబ్ కైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఆ జాబ్ కి సూటబుల్ అవుతామా లేదనేది ఎలా చెప్తామంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి నెంబర్ 1, నెంబర్ 2 ఏజ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ 2 కనుక మనం సూటబుల్ అయితే ఆ జాబ్ కు మనం అప్లై చేయొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మీరు ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. అంటే బీటెక్ అయి ఉండొచ్చు, లేదా డిగ్రీ అయి ఉండొచ్చు. అంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, అంటే ఈవెన్ MBBS అయినా కానీ
ఇంటర్మీడియట్ తర్వాత 3 లేదా 4 లేదా 5 సంవత్సరాలు చదివిన ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అయితే ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి నార్మల్ గా అంటే అందరికి కూడా 18 to 36 అనేది నార్మల్ ఏజ్ క్వాలిఫికేషన్. అయితే దీంట్లో మరలా ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఉంటే అవి క్లియర్ గా చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అనే వాళ్ళు 2వ తారీఖు 1వ నెల 1989 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఇక అంటే ఎవరైతే 2వ తారీఖు 1వ నెల 1989లో పుట్టారో వాళ్ళ నుంచి ఎలిజిబుల్. అంటే తర్వాత 1989 తర్వాత పుట్టిన వాళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. 1989 కంటే ముందు పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సేమ్ అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఓబీసీ వాళ్ళకి 2/1/1986, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2/1/1984 అనేది అప్పర్ ఏజ్ లిమిట్. లోయర్ ఏజ్ లిమిట్ అంటే 2007 తర్వాత ఎవరు పుట్టి ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే 2007 లో పుట్టిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని 1/1/2007 అంటే దట్ మీన్స్ 2006 ఎండింగ్ కి December 31 వరకు ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. క్లియర్ అయింది అనుకున్నాను ఏజ్ లిమిట్ అనేది. అయితే దీనికి మరలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ మనకి రిలాక్సేషన్ తో కలిపి ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి. అయితే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 years రిలాక్సేషన్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఓకేనా వాళ్ళకి 6 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లో ఓబీసీ వాళ్ళకి 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే 8 years. ఓకేనా. అయితే పీడబ్ల్యూలో అన్రిజర్వ్డ్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్. అంటే 10 years అంటే ఏంటి, మనకి ఒక 36 years నార్మల్ గా ఇచ్చారు, ప్లస్ 10 years అంటే 46 ఏజ్ దాకా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఓబీసీ కనుక అయినట్లయితే 13 years. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఎస్సీ ఎస్టీ అయితే 15 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఆల్రెడీ ఒక రైల్వే ఎంప్లాయ్ గ్రూప్ సి కానీ గ్రూప్ డి కానీ ఎంప్లాయ్ అయ్యి ఉండి మీరు ఒక 3 years కనుక సర్వీస్ చేసినట్లు ఉన్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40 years వరకు ఉంది, ఓబీసీ వాళ్ళకి 43 years వరకు ఉంది, ఎస్సీ ఎస్టీకి అయితే 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్ గా చూడండి, ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఉమెన్స్ కూడా రిజర్వేషన్ ఉందన్నమాట. అన్రిజర్వ్డ్ 35 వరకు, ఓబీసీ వాళ్ళకి 38 వరకు, ఎస్సీ ఎస్టీకి 40 years వరకు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ అనేది క్లియర్ అయిపోయింది, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్ అయిపోయింది. మనకి ఎగ్జామ్ ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ది ఫీ కన్సెషన్ కేటగిరీస్. అంటే ఫీ కన్సెషన్ లేని వాళ్ళందరికీ కూడా 500 rupees ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 అండ్ అమౌంట్ ఆఫ్ 400 షాల్ బి రిఫండెడ్. అంటే మీరు 500 కనుక కట్టినట్టయితే 400 అనేది రిఫండ్ అవుతుంది. ఎప్పుడు రిఫండ్ అవుతుంది, ఎవరైతే CBT 1 కి అటెండ్ అవుతారో ఎగ్జామ్ కి అటెండ్ అయిన వాళ్ళ వరకు మాత్రం రిఫండ్ అవుతుంది. ఎంత, 400 rupees. అయితే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్ లేదా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి 250 rupees ఫీజు అనమాట. ఈ 250 rupees ఫీజు కూడా మనకి ఎగ్జామ్ CBT 1 రాసిన వాళ్ళకి గుర్తుపెట్టుకుని అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఫీ బ్యాక్ రాదు. CBT 1 హాల్ టికెట్ వచ్చి మీరు అడ్మిట్ కార్డు తీసుకుని ఎగ్జామ్కి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ 250 rupees అనేది రిఫండ్ అవుతుంది. రిఫండ్ అవ్వాలంటే మనం అప్లై చేసేటప్పుడే మన బ్యాంక్ డీటెయిల్స్ అవి క్లియర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు రిఫండ్ కి ముందుగానే మీ బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్, మీ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా మనం చూడాల్సిన డీటెయిల్స్ ఏమున్నాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని నేను ఒక షార్ట్ గా చేసి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్ గా మనం దాంట్లో చూద్దాం. దానికంటే ముందు ఒక్కసారి మీరు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి కనుక క్లియర్ గా చూసినట్టయితే నెక్స్ట్ మనం ఆ ఫామ్ లోకి వెళ్దాం. మనం ఏదైతే తయారు చేసామో షార్ట్ గా దాంట్లోకి వెళ్దాము. రైట్, ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడొచ్చు. వెరీ గుడ్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఫ్రెండ్స్ మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే ఆ 8113 పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి నార్మల్ గా ఏపీఎస్ ఏ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందో దీనికి కూడా అదే విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. బట్ కాదు దీన్ని ఏమంటామంటే CBT 1 CBT 2 అంటాము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఈ ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్ మోడ్ లో జరుగుతుంది. CBT 1 అనేది లైక్ ప్రిలిమ్స్ అంటే మీకు దాంట్లో వచ్చిన మార్క్స్ అనేది జస్ట్ CBT 2 క్వాలిఫై అవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మీకు జాబ్ రావడానికి ఉపయోగపడవు ఏమి. జస్ట్ ఇది క్వాలిఫికేషన్ మోడ్, ఐ మీన్ క్వాలిఫైయింగ్ మోడ్ అనమాట. అంటే CBT 2 కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. CBT 2 లో వచ్చిన మార్క్స్ అనేవి మీకు జాబ్ రావడానికి ఉపయోగపడతాయి. అంటే ఆ CBT 2 లో వచ్చిన మార్కుల ప్రకారమే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు CBT 2 నుంచి మరలా మీకు 1:8 రేషియోలో టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది. కొన్నిటికి 2 పోస్టులకి టైపింగ్ ఉంది. స్టేషన్ మాస్టర్ కి అయితేనేమో సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉంది. వాటికి ఎలిజిబుల్ చేస్తారు 1:8 రేషియోలో. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎంత రేషియో తీసుకుంటారంటే 1:15 రేషియో. అంటే ఒక్కొక్క పోస్ట్ కి 15 మంది చొప్పున సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ అయింది అనుకున్నాను. అయితే మనకి CBT 1 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే
మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సిబిటి 1 లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ అనమాట. అంటే 90 మినిట్స్ లో మనం 100 క్వశ్చన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సిబిటి 2 కి వచ్చేసరికి ఇదే 90 మినిట్స్, క్వశ్చన్స్ వచ్చేసరికి 120 అవుతాయి. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే సిలబస్ సేమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, బట్ క్వశ్చన్స్ 90 మినిట్స్ లో 120, ఇక 90 మినిట్స్ లో 120 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు సిబిటి 1 నుంచి సిబిటి 2 కి వెళ్ళేసరికి మీ ప్రిపరేషన్ లెవెల్ కూడా పెరగాలి, తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి. అయితే మనకి సిబిటి 1 లో ఈ 100 మార్క్స్ ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే, జనరల్ అవేర్ నుంచి 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రైల్వే వాళ్ళు మనకి జిఎస్ మొత్తంలో కూడా ఎక్కువగా ఫోకస్ చేసేది జనరల్ సైన్స్ ని. అంటే మీకు ఇక్కడ జిఎస్ లో జనరల్ అవేర్నెస్ లో 40 మార్క్స్ లో 20 మార్క్స్ అప్రాక్సిమేట్లీ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ కనుక ఫోకస్ చేసినట్టయితే మీకు అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 80 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే రీజనింగ్ నుంచి ఒక 30, మ్యాథ్స్ నుంచి ఒక 30, 60 మార్క్స్, ప్లస్ ఓవరాల్ జనరల్ అవేర్నెస్ లో 40 మార్క్స్ లో 20 సైన్స్ నుంచి. అంటే మీకు అక్కడ ఒక 80 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే జిఎస్ ని మీరు ఏం చేయాలి, ఫోకస్ తగ్గించండి. అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ ని మాక్సిమం 3 అవర్స్ చొప్పున చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే లో 3 గంటల చొప్పున రీజనింగ్, అర్థమెటిక్, సైన్స్ చదివితే 1 అవర్ జిఎస్ కి కేటాయించండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జిఎస్ కి తగ్గించండి, అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ కి ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. క్లియర్. మోడల్ ఎగ్జామ్స్ రాయండి, సాధ్యమైన ఎక్కువ మోడల్ ఎగ్జామ్స్. మీరు ముందు సిలబస్ క్లియర్ అయిన దగ్గర నుంచి 1 మంత్ ఎగ్జామ్ ఉన్న దగ్గర నుంచి కూడా మోడల్ ఎగ్జామ్స్ ఆన్లైన్ మోడ్ లో రాస్తే ఇంకా బెస్ట్ అనమాట. అయితే ఫ్రెండ్స్ మీకు ప్రతి దానికి సిబిటి 1 కి సిబిటి 2 కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ మీన్స్ ప్రతి 3 తప్పు ఆన్సర్లకి 1 మార్క్ పోతుంది మీకు. ఇది దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సిలబస్ మ్యాథమెటిక్స్ చూడండి, నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికన్నా క్లియర్ లేకపోతే ఒకసారి ఈ పేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం సిలబస్ అంతా కూడా ఒక్కసారి కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సిలబస్ ని ఒకసారి క్లియర్ గా చూడండి. దీంట్లో మెన్షన్ చేసేది ఏమీ లేదు, నేను పర్టికులర్ గా చెప్పడానికి. మ్యాథమెటిక్స్ అంటే మొత్తం అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సిలబసే కాదు, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి అర్థమెటిక్ మొత్తం చదవండి. అంటే ఇక్కడ కొన్ని ఒకవేళ ఏదైనా చాప్టర్ ఇవ్వలేదు అనుకుందాం, ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ రాదేమో అనుకోవడానికి అయితే లేదు ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు అర్థమెటిక్ లో ఒక చాప్టర్ బేస్ చేసుకుని ఇంకో చాప్టర్ కలిపి 2-3 చాప్టర్లు కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫుల్ అర్థమెటిక్ ప్రాక్టీస్ చేయండి, ఫుల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. జిఎస్ కూడా మొత్తం చదవాల్సిందే, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బట్ కానీ ఈ 40 మార్క్స్ లో మనకి సైన్స్ నుంచి 20 మార్క్స్ దాకా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సైన్స్ మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. రైల్వే ఏ ఎగ్జామ్ అయినా రాయండి, మీరు ఆర్పిఎఫ్ రాయండి, గ్రూప్ డి రాయండి, లేదా టెక్నీషియన్ రాయండి, ఏ నోటిఫికేషన్ అయినా రాయండి, సైన్స్ లో కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. సైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ సిబిటి 2 కూడా సేమ్ సిలబస్, ఇదే సిలబస్ తో సిబిటి 2 ఉంటుంది. బట్ మనకి అక్కడ ఏమవుతుందంటే జనరల్ అవేర్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్. అంటే మీకు మ్యాథ్స్ లో, రీజనింగ్ లో 5 క్వశ్చన్స్ పెరిగినాయి, జిఎస్ లో 10 క్వశ్చన్స్ పెరిగినాయి. ఓవరాల్ గా 20 క్వశ్చన్స్ పెరుగుతాయి. టైం అయితే అదే టైం ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా అబౌట్ మనకి నోటిఫికేషన్ గురించి. ఒకసారి నేను ఒక షార్ట్ నోటీస్ తయారు చేశాను, ఒకసారి మీరు అది కూడా చూద్దరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను షార్ట్ గా తయారు చేసిన నోటిఫికేషన్ అనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 8,113 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ అనేది 14/9/24 నుంచి, లాస్ట్ డేట్ అనేది 13/10/24 వరకు ఉంది. ఫీజు 500, ఎస్సీ ఎస్టీకి 250, సిబిటి 1 తర్వాత రీఫండ్ అవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏజ్ వచ్చేసరికి 18 to 36. రిలాక్సేషన్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓకేనా, అది నాట్ బిఫోర్ అంటే 1989 కి బిఫోర్ పుట్టి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 21/1984 కి ముందు పుట్టి ఉండకూడదు. ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను. సిబిటి 1 నుంచి సిబిటి 2 కి 1:15 రేషియోలో, సిబిటి 2 నుంచి స్కిల్ టెస్ట్ కి 1:8 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. అయితే స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్. ఏ పోస్టులు ఉంటుంది, టైపిస్ట్ అని ఉన్న పోస్టులు రెండింటికి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అనేది స్టేషన్ మాస్టర్ కి సిబిఐటి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు కమర్షియల్ క్లర్క్ కి, ట్రైన్ మేనేజర్ కి మనకి ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు. వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఏదైతే సిబిటి 2 లో వచ్చిన మార్కులు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. స్టేషన్ మాస్టర్ పోస్ట్ కు ఒక్కదానికి మట్టికి సిబిటి 2 లో వచ్చిన మార్కులు 70%, సిబెట్ అంటే సైకోమెట్రిక్ లో వచ్చిన 30% మార్క్స్, ఓవరాల్ గా 100% తో తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సిబిటి 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే జిఎస్ 40, అర్థమెటిక్ 30, రీజనింగ్ 30, ఓవరాల్ 100 మార్క్స్, 90 మినిట్స్ టైమ్, 1/3 నెగిటివ్ ఉంటుంది. సిబిటి 2 కి వచ్చేసరికి జిఎస్ 50, అర్థమెటిక్ 35, రీజనింగ్ 35, ఓవరాల్ గా 120 మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 9701243977. మీరు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో మీరు
డైరెక్ట్ గా హాయ్ సార్ అలాంటివన్నీ వద్దు. మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్, మీ క్వాలిఫికేషన్ ముందు మీ నేమ్, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, తర్వాత మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అది పెట్టండి. హాయ్ సార్ అని ఒకసారి, మళ్ళీ తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకో మెసేజ్ అలా కాకుండా డైరెక్ట్ గా మీ డౌట్ ఏంటో అడగండి. నేను కంపల్సరీ మీకు 1 డేలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై చేయండి ఫాస్ట్ గా, ముందు ఈ నోటిఫికేషన్ కి ఫాస్ట్ గా అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటే ఈ నోటిఫికేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.